సరే ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ వర్గం విషయం కత్తినాథరెడ్డి గారి ద్వారా మన అందరికీ తెలియదు. నిన్న మన వీడియో సైట్ 20 క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది. చాలా మంది ఇలా క్యాంపెయిన్ రాజకీయంగా నరసింహరెడ్డి గారు నేను ఒకే కారులో ఉన్నాం. ఫోన్ చేసి సైట్ క్లోజ్ అయిపోయింది, ఇవాళ అవట్లేదు, మరి ఇంకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు కారు అంటే ఆయన సీసీ క్లోజ్ చేసి అక్కడి నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అలాగే సిఎస్ఎస్ డిపార్ట్మెంట్ కి మాట్లాడి అక్కడి నుంచి ఆయన మీడియా లెటర్ ఫార్వర్డ్ చేసి మధ్యాహ్నం 1 గంటకి సైట్ అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఆయన ఆ ఉద్యమ స్వరానికి ఉన్నతమైన గళం కూడవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇవాళ 35 సంవత్సరాల పాటు అధ్యాపక వృత్తిలో పనిచేసినటువంటి నందం నారాయణరావు గారు మన ముందుకు ఎమ్మెల్సీగా ఎస్టీయు, టీఆర్టీయు, ఈటీసీ, ఎస్ఎస్ తదితరులు అందరూ కూడా మరి ముందుకు తీసుకోవడం జరిగింది. దాని నేపథ్యం ధర్మం చెప్తారు. ఆయనకి ఈ మొదటి ప్రాజెక్టు ఇవ్వాలని ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఈవేళ మీ మండల నాయకులు రాంబాబు బాలాజీ గారు, జిల్లా నాయకులు శివప్రసాద్ గారు, వెంకటవారు గారి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మం గారు కానీ లేకపోతే మామూలు గారు కానీ త్యాగ గారు ఏ రకమైన అనుభవంలో ఉంటారో నారాయణరావు కూడా అదే రకమైన అనుభవంలో ఉంటారని చెప్పి జిల్లా ప్రధాన కార్యదర్శి హామీ ఇస్తూ ధర్మం గారు ఉపాధ్యాయులకు జీవనంలో ఈ రోజున క్యాంపెయిన్ల ద్వారా మనం కూడా క్యాంపెయిన్ల ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉద్యమాలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం మార్చి 17వ తేదీన మనం ఎలక్షన్ వెళ్ళబోతున్నాం. మనకి అందరికీ ముందుగా ఏమించి కూడా అందించండి. మండల శాఖ అధ్యక్షుడు శ్రీ రాంబాబు గారు అక్టోబర్ తేదీన మనకి ఎలక్షన్ చెప్పబోతున్నాం. ఈ ఎలక్షన్ సంబంధించి ఎస్టీ గురించి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మీ ఛానల్ సందర్భంగా తెలియజేస్తారు. నేను ఈ ఎమ్మెల్సీ ఏ పరిస్థితుల్లో మీరు నారాయణరావు ముందుకెళ్తామన్న విషయాన్ని విడిగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా 2017వ సంవత్సరంలో మన ఈ రాష్ట్రంలో 2017కు ముందు ఎస్టీయు అలా విడివిడిగా సంఘాలను విడివిడిగా పోటీ చేస్తున్న సందర్భంలో 2015లో అంతకుముందు ఫ్యాక్టరీ చైర్మన్ గా పనిచేసి మన అధ్యక్షుడిగా ఉన్నటువంటి కత్తి నరసింహారెడ్డి గారు ఎలక్షన్ ఉత్తరాంధ్ర, ఉత్తర రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమలో ఎలక్షన్ వచ్చే సందర్భంలో ఉద్యమ సంఘాలన్నీ మనం కలిసి వెళ్ళాలి, కలిసి పనిచేయాలి అని ఒక ఆలోచన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన సందర్భంలో తూర్పు రాయలసీమలో 2 స్థానాలు, పశ్చిమ రాయలసీమలో 2 స్థానాలు. తూర్పు రాయలసీమ అంటే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం. పశ్చిమ రాయలసీమ కడప, కర్నూలు, అనంతపురం. ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో 4 స్థానాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 5 స్థానాలకు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఒక ఉద్యమ సంఘాలు ముందుకెళ్లాలని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన సందర్భంలో ఎస్టీ పశ్చిమ రాయలసీమలో టీచర్ ఎమ్మెల్సీని కేటాయించి మిగిలిన 4 చోట్ల ఎస్టీయు సోదర సంఘాన్ని మద్దతు ఇవ్వడానికి ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఆ ఎలక్షన్ లో ఒక చోట ఎస్టీ అభ్యర్థి, 2 చోట్ల పీడిఎఫ్ బలపరిచినటువంటి యూటీఎఫ్ అభ్యర్థి ఇద్దరు చెప్పుకోవడం జరిగింది. ఈస్ట్ రాయలసీమలో 2, వెస్ట్ రాయలసీమలో చెప్పుకోవడం జరిగింది. తదనంతరం 2019లో మళ్ళీ ఈ జిల్లాలో మన ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరులో 2 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎలక్షన్ జరగడం జరిగింది. మనందరికీ తెలిసిందే, మనందరం కూడా పాల్గొన్నాం. అప్పుడు ఎస్టీ పక్షాన మాకు మాకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి స్వాగత దగ్గర నుంచి ఒక అభ్యర్థన రావడం, దాన్ని రాష్ట్ర నాయకత్వం పరిశీలించి ఖచ్చితంగా 10 ఉపాధ్యాయులు 10 స్థానాలు, 5 ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఉద్యోగ అభ్యర్థిగా ఉండాలి. కాబట్టి ఇంకా వేరే ఎవరికి స్థానాలు కూడా చేయాలని మనం కలిసి ఉన్నాం. కాబట్టి కలిసి పనిచేయాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం నిర్దేశించడం, దానికి అనుగుణంగా పాల్గొన్న ఎస్టీ కాంగ్రెస్ ఈ జిల్లాలోనే కాదు కృష్ణా, గుంటూరులో కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి మా ఎమ్మెల్సీ గారి నుంచి ఒక 10 నుంచి 15 రోజులు ఈ జిల్లాలోని, ఒక 10 రోజులు అక్కడ 2 చోట్ల క్యాంపెయిన్ నిర్వహించి ఇతర అభ్యర్థుల విజయానికి మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణగా మన జిల్లాకి సంబంధించి మన కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్ జరిగే సందర్భంలో
కార్పొరేట్ వ్యక్తి గెలిచే అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల మధ్య ఉపాధ్యాయుల మధ్య ఐక్యత వచ్చినటువంటి కాంపౌండ్ సిటీకి పారిపోవాల్సిన పరిస్థితి మన ఐక్యత తీసుకొచ్చింది. అది జరిగిపోయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇక్కడ కృష్ణాగుంటూరు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ పక్షాన ఒక అభ్యర్థి కూడా చేయడం జరిగింది సోదర సంఘం. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో ఏదో ఒక చోట మీరు ఒక చోట మనం అండర్స్టాండింగ్ తో పనిచేద్దాం, ముందుకెళ్దాం అని చెప్పి అప్పీల్ ఇవ్వడం జరిగింది. దానికి ఏం స్పందించకపోతే రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ చంద్రబాబు కృష్ణాగుంటూరులో ప్రాతినిధ్యం వహించారు. ఆయన సపోర్ట్ చేస్తే ఇక్కడ సపోర్ట్ చేస్తామని కూడా దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది. మా రాష్ట్ర ప్రధాన ఎక్కడ ఉందో విషయాలు తెలియజేస్తాం. అయినప్పటికీ ఏ విధమైనటువంటి దానికి ఆన్సర్ తెలియజేయకుండా చెప్పకుండానే ఏకపక్షంగా 2 చోట్ల ఎలక్షన్ నిలుపుకున్న సందర్భంలో నేను ఎస్పీ పక్షాన డాక్టర్ గంధా నారాయణ గారు ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నారా, మన 10 మంది ఎమ్మెల్సీలు ఉండాలనుకున్నాం. 10 మందిలో 7 ఉద్యమవేత్తలు ఉన్నారు కాదు, ఒక 3 మాత్రమే లేదు. 1 మాధవ్ గారు, 2 గోపాలరెడ్డి గారు, 3 ఏఎస్ రామకృష్ణ గారు. ఏఎస్ రామకృష్ణ గారు కూడా ఎస్టీ మద్దతు చేసింది. ఇక మిగిలిన 7 ఎమ్మెల్సీల్లో 6 ఎమ్మెల్సీలు ఎస్టీ మద్దతుతో గెలిచిన ఎమ్మెల్సీలే. సగర్వంగా తెలియజేస్తాను మిత్రులు, 6 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్సీలు 50 మద్దతులు, అందులో 6కి ఎస్టీ మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీలే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తాను. ఎస్టీ సిద్ధంతో పనిచేస్తుంది. కానీ ఇంత సిద్ధంతో దెబ్బకొట్టాలని చెప్పి ఇక్కడ కార్పొరేట్ వెనకాల వెళ్ళిపోతారు, లేకపోతే ఏదో ఉత్తరంగా దురుద్దేశంతో ఈ విధంగా ప్రవర్తిస్తారు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు డాక్టర్ గంధనారాయణ గారు జూనియర్ కాలేజీగా జూనియర్ లెక్చరర్ గా ప్రస్థానం ప్రారంభించి రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ గా రావడం జరిగింది. ఆయన జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేసినటువంటి కూడా జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఉద్యమ అభ్యర్థి, డిగ్రీ కాలేజీలో కూడా ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన చాలా చిన్న నిగర్వి సామాన్యుడు కూడా వేళ మన మధ్యలో తిరుగుతారు ఎవరో మనం కనిపెట్టలేనంత సామాన్యంగా ఉండేటువంటి అభ్యర్థి. మనం ఎవరు ఫోన్ చేసినా తక్షణమే స్పందించి ఆ సమస్యని మనకంటే కూడా ఆయన కూడా కొన్ని మండలాలు కొన్ని ప్రాంతాలు సందర్భంలో ఆయన మనకు రావాల్సిన మానిటరీ ప్రిన్సిపల్స్ కానివ్వండి, సర్వీస్ ప్రిన్సిపల్స్ కానీ మంచి అవగాహన వ్యక్తి. అన్ని చాలా యువకుస్తుంటే మన ఉపాధ్యాయులు చాలా చక్కగా వహించలేదు. అలాంటి వ్యక్తిని ఎస్టీ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. ఈ వేళ అమూల్యమైనటువంటి ఓటుని గంధనారాయణరావు పేరు ఎదుర్కొన్న 1 వేసి అఖండ విజయాలతో గెలిపించాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. ఇంకొక విషయం, ఆ ఓటు ఇచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోగలుగుతున్నారా, కేవలం అక్కడ మనకి ఎలక్షన్ వెంటనే ఉపయోగించాలి. నెంబర్ 1, నెంబర్ 2, 2, 3 అంటే 11 మంది అభ్యర్థులు కట్టేస్తారు. ఇవాళ మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్స్ లో ఈ 11 మందిలో 11 మందికి ఓటు వేసుకున్నాం. 1, 2, 3, 4, 5 దాంట్లో మాకు అందరూ ఆధారంగా 1 మంది అభ్యర్థిస్తారు. 1 మాత్రం వేయాలి. 1, 2, 3, 4 అలా ప్రేయర్ ఇవ్వాలి. మనం ఎవరికైనా నచ్చలేదు ఓటు ఎవరికి ఇవ్వాలి 4 ఇస్తే కనుక ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోద్ది. ఖచ్చితంగా 1, 2, 3 వేసిన తర్వాత 4 ప్రియారిటీ ఇవ్వాలి. లేదా 11 ప్రియారిటీ ఇవ్వాలంటే ముందు 10 కూడా ప్రియారిటీ ఇవ్వాలి. ఒకరికి 2 సార్లు ప్రియారిటీ ఇవ్వకూడదు. దీనికి ఓటిస్తారు, ఎందుకు ఓటిస్తారంటే ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క అమూల్యమైన ఓటుని గంధనారాయణ పేరు మీద కూడా ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ విలువైనటువంటి సమయాన్ని కేటాయింపు చేసిన ప్రధాన ఉపాధ్యాయులకి మీ అందరూ కూడా ఉద్యమాలను తెలియజేసి చదివిస్తున్నాను. అలాగే ఎస్టీ సంవత్సరాల బాధ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు దొరబాబు గారు, అలాగే ఏపీ సత్యనారాయణ సార్ గారు, అలాగే గంగవరం మండల శాఖ బాధ్యులు బాలాజీ గారు మరియు రాంబాబు గారు, మరియు వీరికి ఆదిమైనటువంటి ఉపాధ్యాయులు మరియు తోటి సంఘ బాధ్యులందరూ కూడా అభిమానాలు తెలియజేస్తున్నాను. మార్చి 14వ తేదీన మనకు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్ ఎన్నికలు జరగబోతున్నాయి. దాని యొక్క నేపథ్యం గురించి కూడా మన దొరబాబు సార్ గారు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ అమలాపురం కేంద్రంగా పనిచేసేటువంటి నాయకులంతా కూడా సీనియర్ నాయకులుగా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం కోసం కూడా వాళ్ళు జిల్లా స్థాయిలో సమస్యలు అయితే జిల్లా నాయకుల ద్వారా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి సమస్యలు అయితే ఎప్పటికప్పుడు మా దృష్టికి కానీ అదేవిధంగా కలిసి సత్యనరసింహారావు సార్ గారి దృష్టికి కానీ వచ్చి పరిష్కార దిశగా కూడా వారికి కూడా ప్రత్యేకంగా ఉద్యోగాలు చేస్తున్నాను. సరే, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గురించి మీకు అడగడం తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో బలమైనటువంటి శాఖలు కలిగినటువంటి సంఘంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కొనసాగుతోంది.
అంతేకాకుండా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తామండి. అయితే రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అంటే స్వాతంత్రం బాగా పూర్వమే ఏర్పడినటువంటి సంఘం కేవలం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మాత్రమే. 1947 జూన్ 9వ తేదీన ఆనాటి ప్రభుత్వంతో గుర్తింపు పొందబడి అప్పటి నుండి ఇక్కడి వరకు గత 74 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు సాధించినటువంటి చరిత్ర రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి ఉంది. అంటే ప్రధానంగా చూస్తే అంటే మనం 70 సంవత్సరాల కింద చూస్తే మనకు కేవలం 2 అంకెల జీతాలు కానీ, పెన్షన్ లేకపోవడం కానీ, ఇంక్రిమెంట్ లేకపోవడం కానీ, టీఏ లేదు కానీ, అదేవిధంగా హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా లేవు. తర్వాత ఆనాడు సీనియర్ నాయకులు ఎంతో మంది పోరాటాల ఫలితంగానే మనకు ఇవన్నీ కూడా సౌలభ్యాలు సాధించేస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో గత 10-15 సంవత్సరాలుగా గమనిస్తే మన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కత్తి నరసింహారెడ్డి సార్ గారు రాష్ట్రంలో రాష్ట్ర ఎస్టీయూకు అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా దాదాపు ఒక 9 సంవత్సరాల పాటు పనిచేసినారు. అదే సమయంలో జేఏసీ కో చైర్మన్ గాను, అదేవిధంగా ఫ్యాక్టో చైర్మన్ గా ఉండి అనేక సమస్యల సాధనలో సార్ యొక్క పాత్ర గురించి కూడా మీకు కొన్ని అంశాలు క్లుప్తంగా తెలియాలనుకుంటున్నాను. అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గతంలో సీనియర్ నాయకుల యొక్క అంశాన్ని కూడా మనం గమనిస్తే దాదాపు 1996లో ఆ రోజు అంటే 1946లో సంఘం ఏర్పడింది కాబట్టి 1996లో స్వర్ణోత్సవాలు హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేసినటువంటి సందర్భంలో ఆ సమావేశానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద వెంకటరత్న గారు పిలిపించి అక్కడ సమావేశంలోనే మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అంటే స్కూళ్ళలో లేడీ టీచర్స్ పనిచేయాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ పరిస్థితుల్లో ప్రత్యేకంగా 5 క్యాజువల్ లీవ్స్ కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా అనౌన్స్ చేసినటువంటి ఆ సమావేశంలో జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో చూస్తే మనం పోరాటాల ద్వారా కూడా అనేక సమస్యలను సాధించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు పనిచేసినటువంటి కత్తి నరసింహారెడ్డి సార్ గారు 94 నుండి మన ఉపాధ్యాయులు ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేయాలనేటటువంటి ఉద్దేశంతో 2011 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు పూర్తిగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న సందర్భంగానే 2011 సెప్టెంబర్ 5వ తేదీన ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించి ఉపాధ్యాయులు అంటే మిగిలినటువంటి ఉద్యోగులందరూ కూడా నియామకం అయినటువంటి రోజు నుంచే వాళ్ళు రెగ్యులర్ స్కేల్స్ తీసుకుంటారు. మనకు మాత్రం 1200-1500తో ఒక వ్యవస్థను ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని రద్దు చేయించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడము ప్రభుత్వం దాదాపు 16 సంవత్సరాల పాటు స్పందించకుంటే తాను రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి సందర్భంలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి అప్రెంటిస్ వ్యవస్థను 2012 డిఎస్సి కూడా రద్దు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ అప్రెంటిస్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఇప్పుడు 2012 డిఎస్సి తర్వాత అపాయింట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 30-40,000 పైగా నేరుగా రెగ్యులర్ స్కేల్ తీసుకునేటటువంటి అవకాశం వచ్చినటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి వేస్తున్నాను. ఇంకా ప్రధానంగా మనం అప్రెంటిస్ వ్యవస్థను స్టార్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 1,70,000 మంది పైగా 94 డిఎస్సి నుంచి దాదాపు 2010 వరకు కూడా అపాయింట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల కాలానికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ కోసం అనేక సంవత్సరాలు పోరాటాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకుంటే మనం కూడా 2007లో 13 రోజుల పాటు స్ట్రైక్ చేస్తాం. ఆ సమయం ఫలితంగానే మనం 2009 నుంచి 2 నోషనల్ ఇంక్రిమెంట్ కూడా సాధించుకోవడం జరిగింది. దానికి ముందుగా ఆ సర్వీస్ను ఏఎస్ కౌంట్ చేసుకోవడం కానీ అదేవిధంగా 1924 నుంచి 29 వరకు స్పెషల్ టీచర్ వ్యవస్థ ఉంది. స్పెషల్ టీచర్లు కేవలం కొంతమంది అయితే 6 నెలలు 7 నెలలు పనిచేసినారు. ఇంకా కొంతమంది దాదాపు 5 సంవత్సరాలు పైగా పనిచేసినారు. కానీ ఇంక్రిమెంట్ లేకుండా రిటైర్డ్ కావడంతో చాలా తక్కువ పెన్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మనం 2009లో అప్రెంటిస్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత స్పెషల్ టీచర్లు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ సాధించుకోవాలి. దాదాపు 5,000, 7,000, 10,000 పైగా కూడా పెన్షన్లో యాడ్ అయినటువంటి అంశాన్ని కూడా మేము దృష్టికి వేస్తున్నాం. ఈ విధంగా ఎప్పటికప్పుడు మన యొక్క ఉపాధ్యాయుల సమస్యల మీద రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే 2010కి ముందు ఆపేరు ఎన్కాష్మెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది. కాబట్టి ఆ సౌకర్యాన్ని 2010 పిఆర్సీ కమిషన్ దృష్టి కూడా అప్పుడు పిఆర్సీ కమిటీ మెంబర్గా కూడా నేను ఒక రిపోర్ట్ కూడా పిఆర్సీ కమిటీకి సబ్మిట్ చేయడం, తర్వాత డిస్కషన్ కూడా చెప్పడం జరిగింది. అంటే సంవత్సరానికి మనకు వచ్చేటటువంటి 20 సెలవులు వాడుకుంటే వాడుకోవాలి, లేకపోతే రిటైర్ అయిపోయే లోపల వాడుకోలేకపోతే మురిగిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి
ఈ హాఫ్ పే లీవ్ను క్యాచ్ చేసుకునేటటువంటి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు అని చెప్పి మనం వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానివల్ల చివరిలో కూడా చాలా మంది అకౌంట్లో లీవ్ ఎక్కువ ఉంది కాబట్టి 6 నెలలు లేదా 3 నెలలు ఈ విధంగా సెలవులు పెట్టడం స్కూల్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆ హాఫ్ పే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా మన కమిషన్ దృష్టికి తీసుకోవడం, వాళ్ళు కూడా జీవో ఇవ్వడం, జీవో ఇచ్చిన తర్వాత కూడా ఏమైందంటే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే చెప్పి 154 జీవోను అమలు చేయడం జరిగింది. దాని తర్వాత 2015లో సార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసనసభలో కూడా దాన్ని ప్రస్తావించి మళ్ళా పునరుద్ధరించుకోవడం, అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వర్తమానం చేసుకుంటా మనం ఉత్తర్వులు ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకా ప్రధానంగా మార్చి 14వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరిని మనం క్యాండిడేట్గా ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశం మీద సార్ గారు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా శాసన మండలిలో అనేక మంది ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి చరిత్ర రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి ఉంది. ఈ సంఘ వ్యవస్థాపకులైనటువంటి వీణా విజయరామరాజు గారు గతంలో 1964 నుండి 70 వరకు ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా